పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ఇండియన్ సోల్జర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారా? ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి పీఓకేను విలీనం చేసుకునే దిశగా భీకర దాడులు చేస్తున్నారా? భారత సైనికుల దెబ్బకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉన్న పాకిస్తాన్ రేంజర్లు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ టార్గెట్గా పాక్ భీకర దాడులకు తెగబడుతున్న సమయంలో వాటిని తిప్పికొడుతూనే పీఓకేలోకి భారత సైన్యం ఎంటర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే పీఓకే విలీనానికి రంగం సిద్ధమైనట్టే. ఆ మాటకొస్తే పీఓకే విలీనంతోనే భీకర యుద్ధం ముగుస్తుంది. ఇంతకు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో అసలేం జరుగుతుంది? పీఓకేలోకి మన వీర జవాన్లు అడుగు పెట్టారన్న వార్తల్లో నిజమెంత? ఈ మొత్తం పరిణామాలు యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి? వాచ్ దిస్. భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి రంగం సిద్ధమైందా? పీఓకే విలీనమే లక్ష్యంగా భారత సైన్యం యాక్షన్ మార్చిందా? పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతోనే యుద్ధం ముగియబోతోందా? భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలవడానికి కారణం పహల్గాం ఉగ్ర దాడి. మరి యుద్ధం ముగించడానికి ఈ ప్రశ్నకు సమాధానమే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం. సరిగ్గా 2 నెలలకు ముందు బ్రిటన్ క్యాపిటల్ సిటీ లండన్లో జైశంకర్ చెప్పింది కూడా ఇదే. కశ్మీర్ కాంట్రవర్సీ క్లోజ్ అవ్వాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో విలీనం అవ్వాలన్నారు. అది త్వరలోనే జరుగుతుందని, అందుకు గ్యారంటీ తనదేనని చెప్పారు. కట్ చేస్తే భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. జమ్మూ కశ్మీర్తో పాటు సరిహద్దు రాష్ట్రాలు లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను తిప్పికొడుతూ వచ్చిన ఇండియన్ ఆర్మీ వ్యూహం మార్చేసి పీఓకేలోకి ఎంటర్ అయింది. అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతం భారత సైన్యం వేల సంఖ్యలో పీఓకేపై విరుచుకుపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సో పీఓకే విలీనం ప్రక్రియ ఆల్రెడీ ఆరంభమైపోయినట్టే అనేది రక్షణ రంగ నిపుణుల అంచనా. కానీ పీఓకే మీదే ఇంతగా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి? పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతోనే యుద్ధం ముగుస్తుందని రక్షణ నిపుణులు ఎందుకంటున్నారు? 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో ఎయిర్ స్ట్రైక్స్తో పీఓకేలోని ఉగ్ర స్థావరాలను కనిపెట్టి చుట్టుముట్టి మరీ ధ్వంసం చేశాం. కానీ అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మళ్లీ ఉగ్రవాదులు భారత్లో చొరబడుతూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో నక్కిన ఒక్కొక్క ఉగ్రవాదిని వెతికి మరీ అంతం చేసింది ఆర్మీ. అయినా సరే మళ్లీ వచ్చారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కీలక ఉగ్ర శిబిరాల్ని లేపేశారు. కానీ ఇప్పటికీ ఉగ్రవాదం అంతమవుతుందన్న గ్యారంటీ లేదు. మన దేశంలో మళ్లీ ఉగ్రదాడులు జరగవని కాన్ఫిడెంట్ గా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదం కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. 30 ఏళ్లుగా వేళ్లోనుకుపోయిన ఉగ్రవాదాన్ని 1-2 దాడులతో అంతం చేయడం అంత ఈజీ కాదు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ క్యాంపులు, లాంచ్ ప్యాడ్ల రూపంలో ఉగ్ర స్థావరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని మన బలగాలే ప్రకటించాయి. మరి ఏం చేస్తే ఉగ్రవాదం అంతమవుతుంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్ పీఓకేలో కలిపి మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు ప్రకటించింది. వాటిలో 9 స్థావరాల్ని ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. అంటే ఇంకా 12 టెర్రర్ క్యాంపులు మిగిలే ఉన్నాయి. మిగిలిన ఉగ్రవాద క్యాంపులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఆ 12 క్యాంపులు కూడా నాశనమైపోతే ఉగ్రవాదం అంతమైపోతుందా అంటే అదీ కాదు. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయడం వల్ల ఉగ్రవాదులు బలహీనమవుతారు, కానీ అంతం కారు. శిబిరాలు ధ్వంసమైన వారు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే రహస్య స్థావరాలకు మారుతారు. పైగా ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ నుంచి నిధులు, ట్రైనింగ్, రాజకీయంగా మద్దతు ఉంటుంది. కాబట్టి కొత్త శిబిరాల ఏర్పాటుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే పాక్ నుంచి మద్దతు ఉన్నంత వరకు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల్ని పునరుద్ధరిస్తూనే ఉంటాయి. సో ఉగ్రవాదం అంతం పాకిస్తాన్ ధ్వంసంతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే యుద్ధంలో పాకిస్తాన్ ఓడించగలం, కానీ పూర్తిగా లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చు. మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం ఎలా? పెహల్గాం వంటి దారుణం రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే పీఓకే విలీనం. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నదే. కానీ ఇప్పుడు అందుకు అవకాశం వచ్చింది. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచం కశ్మీర్ సమస్యను చూసే విధానం మారింది. గతంలో కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు మద్దతిచ్చే దేశాలు కూడా ఉండేవి. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచమంతా భారత్ వైపే నిలిచింది. పాక్ కు కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని కూడా ప్రపంచమంతా గమనిస్తోంది. భారత భీకర దాడులతో వీక్ అయింది పాకిస్తాన్. ఉగ్రవాదం విషయంలో మోడీ సర్కార్ కూడా
కాన్ఫిడెంట్గా ఉంది. వీటన్నింటికి మించి భారత ప్రజల మద్దతు బలంగా ఉంది. సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు, దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. కాబట్టి పీఓకేను విలీనం చేసుకోవడానికి ఇంతకంటే బెటర్ టైం మళ్లీ రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం పూర్తయితే భారతులకి ఉగ్ర చొరబాట్లు పూర్తిగా ఆగిపోతాయి. పాకిస్తాన్ చాలా వరకు ఉగ్ర శిబిరాల్ని పీఓకే నుంచే ఆపరేట్ చేస్తోంది. రిక్రూట్మెంట్, ట్రైనింగ్, సరిహద్దులు దాటించడం, ఇలా అన్ని రకాలుగానూ పాక్ ఆక్రమిత కశ్మీర్ భౌగోళికంగా పాకిస్తాన్కు కలిసొస్తోంది. అదే పీఓకే భారత్లో విలీనమైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భూభాగాన్ని టచ్ కూడా చేయలేరు. అందుకే నిపుణులు సైతం పీఓకే విలీనానికి ఇదే సరైన టైం అంటున్నారు. ఆ దిశగానే ఇండియన్ ఆర్మీ పీఓకేలకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. పీఓకేలో 25,000 నుంచి 30,000 మంది పాకిస్తాన్ రేంజర్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. భారత్తో ఉద్రిక్తతల వేళ అదనంగా సైనికులను కూడా మోహరించింది పాకిస్తాన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ సైనికులకు సహాయకులుగానే వ్యవహరిస్తారు రేంజర్లు. వారికి 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధాల్లో పాకిస్తాన్ సైన్యంతో కలిసి పోరాడిన చరిత్ర ఉంది. అయినా భారత సైన్యం దూకుడుతో తుపాకులు వదిలేసి పారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే చాలా త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్లో విలీనమైపోతుంది. అందుకు అంతర్జాతీయ సమాజం మద్దతు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే భీకర యుద్ధం కూడా ముగుస్తుంది. అప్పటి వరకు ఉగ్రదేశానికి ప్రతిరోజు కాళరాత్రే.